जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा। विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मागे। गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। నార్త్ కి సౌత్ కి ఫస్ట్ మ్యాచ్ అక్కడ టాస్ వేయడం జరుగుతుంది. ఓకే నార్త్ టీమ్ వన్ ద టాస్, ఎలెక్టెడ్ టు బ్యాట్ ఫస్ట్. థ్యాంక్ యూ. Sorry, it's DJ. గుడ్ మార్నింగ్ అందరికీ. మనకి ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఓవర్ అయితే ప్రమోద్ గారు వేస్తున్నారు, సిద్ధు గారు బ్యాటింగ్ చేస్తున్నారు. మొదటి బాల్ చాలా చక్కని బాల్ వేశారు ప్రమోద్ గారు. చాలా డౌన్ వచ్చినట్టుంది ఫస్ట్ బాల్ కదా. సిద్ధు గారు స్టార్ట్ చేద్దాం అనుకున్నారు ఇంకా సిక్స్లు కొట్టడానికి, కానీ అవ్వలేదు. సెకండ్ బాల్ వేస్తున్నారు. ఇది కూడా జస్ట్ మిస్ అయిపోయింది వికెట్లకి. చాలా మంచి బాల్ వేస్తున్నారు ప్రమోద్ గారు చాలా డేంజరస్ బౌలర్ అండ్ బ్యాట్స్మెన్ కూడా. చెప్పేలోగా వైడ్ వేశారు. చాలా ఉదయాన్నే మంచి మ్యాచ్, మొదటి మ్యాచ్ ఆసక్తికరంగా ఉండబోతుంది. అబ్బా, ఇది కూడా మిస్ చేశారు సిద్ధు గారు. ప్రమోద్ గారు చాలా చాకచక్యంగా బౌలింగ్ చేస్తున్నారు. చూడాలి నెక్స్ట్ బాల్ ఏమవుద్దాం. అవుట్! ఓ మై గాడ్! ఫోర్త్ బాల్ వికెట్. చాలా ఫస్ట్ వికెట్ కోల్పోయింది నార్త్ టీమ్. 1 పరుగుల దగ్గర 1 వికెట్. అది కొంచెం పైకి ఆడాల్సింది, కాకపోతే కొంచెం డౌన్ అవ్వడం వల్ల వికెట్ అది సమర్పించుకున్నారు. నెక్స్ట్ బ్యాట్స్మెన్ రాహుల్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, చాలా చక్కగా ఆడతాడు. 15 మ్యాచ్ల్లో 92 రన్లు కొట్టాడు. చూద్దాం మరి ఈరోజు ఎలా ఆడతాడో రాహుల్. ప్రమోద్ గారు మంచి ఫామ్లో ఉన్నారు, మంచి బాల్ వేస్తున్నారు. చాలా కష్టంగా ఉంది కొట్టడం. చూద్దాం మరి రాహుల్ ఎలా ఆడతారు. మొదటి బాల్ డాట్ బాల్. చాలా చక్కని బాల్ వేస్తున్నారు ప్రమోద్ గారు. అబ్బా, వాట్ ఎ షాట్! సిక్సర్! చెప్పేలోగా మంచి బాల్ వేస్తున్నారు. చెప్పేలోగా మరి ఇప్పుడు 6 తినిపించుకున్నారు. మొదటి ఓవర్ పూర్తి అయ్యేసరికి నార్త్ టీం 7 పరుగులకి 1 వికెట్ కోల్పోయింది. మరి సెకండ్ ఓవర్ ఎవరు వేస్తున్నారో చూద్దాం. బౌలర్ నతానియల్, రైట్ హ్యాండ్ బౌలర్. చాలా స్లోగా టెంప్టింగ్గా వేస్తాడు. టెంప్ట్ అయ్యామంటే వికెట్ కోల్పోతాం. చాలా జాగ్రత్తగా ఆడుకోవాలి. ఫస్ట్ బాలే వైడ్. నేను పొగిడిన వాళ్ళు ఎవరో సరిగ్గా వేయడం లేదేమో. చూద్దాం నెక్స్ట్ బాల్ ఎలాంటి బాల్ వేస్తారో. ఇది కూడా వైట్ బాల్. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో వైట్ బాల్తో స్టార్ట్ చేసి తర్వాత వికెట్ తీద్దామని ప్లానింగ్లో ఉన్నట్టున్నారు నతానియల్ గారు. జస్ట్ మిస్ అయిందే. చూసుకోవాలమ్మా, పడిపోకూడదు. మొదటి బాల్ సింగిల్ తీశారు రాహుల్ గారు. చాలా చక్కని బ్యాటింగ్ ఆడతారు రాహుల్ గారు. జస్ట్ యార్కర్ మిస్ అయింది, లేదంటే వికెట్ కోల్పోయే అవకాశం ఉండేది. మూడో బాల్. ఓకే
అక్కడ అవుట్కి అప్పీల్ చేస్తున్నారు ఫీల్డింగ్ టీం, కానీ ఇటువైపు బ్యాట్స్మెన్ గ్రీజ్లోకి వచ్చేసారు అనుకుంటాను, అందుకే అంపైర్ ఏం చెప్పలేదు. 4th బాల్ రాహుల్ గారు ఏం చేస్తారో చూద్దాం. ఈ బాల్ 6 ఆ 4 లేదంటే అవుటా. ఓ వికెట్, 2వ వికెట్ కోల్పోయింది నార్త్ టీం. చాలా చక్కగా ఆడుతూ 2వ వికెట్ కూడా కోల్పోయింది. మరి చెప్పాను కదా, మరి నత్తానిల్ గారు చాలా స్లో బాల్ వేస్తుంటారు, దానికి టెంప్ట్ అవ్వకూడదు. 10 పరుగులకి 2 వికెట్లు కోల్పోయింది. రాహుల్ 7 పరుగులకు అవుట్ అయ్యాడు. మరి నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఎవరో చూద్దాం. ఓ కెప్టెన్ గౌరవ్ బ్యాట్స్మెన్, చాలా బాగా ఆడుతాడు ఇతను. చూద్దాం మరి మ్యాచ్ ఎలా ఆడతారో, ఇంట్రెస్టింగ్గా ఆడతాడో లేదంటే రాహుల్ లాగా అవుట్ అయిపోతాడో చూద్దాం. ఓ ఏంటి వీళ్ళు నార్త్ టీం వాళ్ళు వస్తూనే ఇంకా ఊపుదామనే ట్రై చేస్తున్నారు, కానీ తగలడం లేదు. వికెట్ సరిగ్గా పెట్టమంటున్నారు ఎంపైర్ గారు. కీపర్ చాలా హుషారుగా ఉన్నారు శ్రీహరి గారు. ఓ ఇది కూడా మిస్ అయిందండి. ఐ థింక్ ఓవర్ అనుకుంటాను. 2 ఓవర్లు ముగిసేసరికి 10 పరుగులకి 2 వికెట్లు కోల్పోయారు నార్త్ టీం. నెక్స్ట్ బౌలర్ గిరిబాబు గారు. చూద్దాం గిరిబాబు గారు ఎలా వేస్తారు బౌలింగ్. మొదటి బాల్ డాట్ బాల్. గౌరవ్ చాలా లేజీగా ఉన్నట్టున్నాడు, పొద్దున్నే మ్యాచ్ పెట్టడం వల్ల మరి ఏమైందో తెలియదు, ఆడలేకపోతున్నాడు. ఓ సెకండ్ బాల్ చాలా గట్టిగా కొట్టాడు, కానీ గోడకు తగిలి అది ఫీల్డర్ చేతిలోకి వెళ్ళింది. స్కోర్ రావాలి, ఇంకా చాలా తక్కువ ఉంది. ఫాస్ట్గా ఆడితే ఒక 50 పరుగులు వస్తాయి. 3వ బాల్. ఓ క్యాచ్ డ్రాప్. ఓకే, ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటున్నారు. క్యాచ్ అసలు ఎలా డ్రాప్ చేశాడు ప్రమోద్ అని గిరిబాబు గారు అడుగుతున్నారు. చాలా మంచి ఫీల్డర్ ప్రమోద్ గారు. 4th బాల్ కూడా గౌరవ్ గారు ఎక్కడికో కొడదాం అనుకుంటున్నారు, కానీ ఒక్క బాల్ కూడా కనెక్ట్ కావట్లేదు. మేబీ నాకు తెలిసి పొద్దున్న మ్యాచ్ అవ్వడం వల్ల అతనికి కొంచెం నిద్ర లేనట్టుంది. చూద్దాం నెక్స్ట్ బాల్ ఏం చేస్తారో. చాలా చక్కటి ఫీల్డింగ్ అక్కడ జీవన్ గారి నుంచి, చాలా చక్కటి ఫీల్డింగ్ చూసాం మనం. 4 బౌండరీ ఆపాడు. లాస్ట్ బాల్ ఏమవుతుందో చూద్దాం. ఇది కూడా మిస్ అయింది. మేడ్ ఇన్ ఓవర్ ఫర్ గిరిబాబు గారు, చాలా చక్కని ఓవర్ వేశారు. 3 ఓవర్లు ముగిసేసరికి నార్త్ టీం 10 పరుగులకి 2 వికెట్లు కోల్పోయింది. గౌరవ్ ఇంకా ఖాతా ఓపెన్ చేయలేదు. మరి నెక్స్ట్ ఓవర్ నుంచి ఎలా ఆడతారో చూద్దాం. ప్రమోద్ గారు నెక్స్ట్ ఓవర్ ఎవరికి ఇద్దామని ఆలోచిస్తున్నారు టీం మెంబర్స్ అందరూ. మరి ఎవరు వేస్తారో చూద్దాం. చాలా చక్కని బ్యాటింగ్ లైనప్ ఉంది నార్త్ టీం వాళ్ళకి, కాకపోతే తొందరపడి వికెట్లు కోల్పోయారు. మరి ఈ ఓవర్ నుంచి అయినా స్కోర్ పరిగెడుతుందో లేదో చూద్దాం. మరి నెక్స్ట్ బౌలర్ సాయి గారు బౌలింగ్ చేస్తున్నారు. లెఫ్ట్ హ్యాండ్ చాలా స్పీడ్గా వేస్తారు అతను. వికెట్, చాలా చక్కని బాల్. మొదటి బాల్ వికెట్ తీశారు. చాలా ఆలోచించి ఇచ్చినట్టున్నారు బౌలింగ్. టీం మెంబర్స్ అందరూ హ్యాపీ. నెక్స్ట్ బ్యాట్స్మెన్ ప్రసాద్ గారు టెన్నిస్ చాలా బాగా ఆడతారు. మరి క్రికెట్ కూడా చాలా చక్కని షాట్లు ఆడతారు. ఈరోజు అతను ఎలా ఆడతారో చూద్దాం. సెకండ్ బాల్ వైట్ బాల్. ప్రసాద్ గారు ఇంకా స్కోర్ని ముందుండి నడిపించాలి. సీనియర్ ప్లేయర్, పిల్లలందరూ అవుట్ అయిపోయారు. మంచి బాల్ వేశారు, కాకపోతే అక్కడ ఫీల్డర్ గిరిబాబు గారి దగ్గర నుంచి మంచి ఫీల్డింగ్ చూసాం. 3వ బాల్ కూడా డాట్ బాల్. సాయి గారు చాలా చక్కని బౌలర్, లెఫ్ట్ హ్యాండ్ బౌలర్. మిచెల్ స్టార్క్ లాగా వేస్తుంటారు అప్పుడప్పుడు, కొంచెం చూసుకొని ఆడాలి ప్రసాద్ గారు. వైట్ బాల్. చాలా బాగా లైన్ వేస్తున్నారు, కానీ వైట్ బాల్ ఎక్కువ వేస్తున్నారు. చూద్దాం నెక్స్ట్ బాల్ ఏమవుతుందో. ఇది కూడా వైట్ బాల్. వైడ్లతోనే స్కోర్ ఇచ్చినట్టున్నారుగా మీరు. మరి 6లు 4లు ఏం కనిపించట్లే.
చాలా చాలా చక్కని బాల్ అది. మెట్లకు తగిలి మళ్ళీ ఫీల్డర్ చేతిలోకి వెళ్ళిందంటే చాలా హుషారుగా వేశారు సాయి గారు బౌలింగ్. చూద్దాం నెక్స్ట్ బాల్. ఓ 4 runs. అక్కడ మిస్ ఫీల్డ్ని చూస్తున్నాము, క్షమించాలి, మిస్ ఫీల్డ్ చూస్తున్నాము జీవన్ గారి దగ్గర నుంచి. జీవన్ గారు చాలా మంచి ఫీల్డర్, కానీ అప్పుడప్పుడు అలా జరుగుతుంటాయి. ఓ ఇది కూడా బౌండరీ, బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్. ప్రసాద్ గారు చాలా చక్కని ఫామ్లో ఉన్నారు, 2 బౌండరీలు సాధించారు. 3 ఓవర్లు 4 ఓవర్లు అయినట్టున్నాయి. ఇంకా మరి డిసైడ్ అవుతున్నారు నెక్స్ట్ ఓవర్ ఎవరు వేద్దామని. ప్రమోద్ గారు, కెప్టెన్ జీవన్ గారు. ఓకే, ప్రమోద్ గారు వేస్తున్నారు బౌలింగ్. 4 ఓవర్లు మూసేసరికి 21 పరుగులు 3 వికెట్లు. ప్రమోద్ గారు 1 ఓవర్ వేసి 7 రన్లు ఇచ్చి 1 వికెట్ తీశారు. ఓ మొదటి బాల్ వైట్ బాల్. కీపర్ శ్రీహరి గారు బాల్ని మిస్ చేయడం జరిగింది, కానీ జీవన్ గారు వచ్చి బాల్ తీసుకున్నారు. బ్యాట్స్మెన్ వైట్ బాల్ అపీల్ చేస్తున్నారు, అది వైట్ బాలే కదా. ఓకే అక్కడ డిస్కషన్ అవుతుంది అంపైర్తోని. ఓకే, వైట్ బాల్ ఇచ్చారు అంపైర్. ఓ ప్రసాద్ గారు 2 బౌండరీలు సాధించారు, మరి డిఫెన్స్ ఆడుతున్నారు. చూద్దాం నెక్స్ట్ బాల్ 6 కొడతారేమో అని. ప్రమోద్ గారు బౌలింగ్ ఆడడం చాలా కష్టం, యార్కర్లు వేస్తుంటారు అప్పుడప్పుడు. ఓ ఇది కూడా డాట్. 4.2 బాల్లో 22 పరుగులు 3 వికెట్లు. ఓ బాల్ మిస్ చేశారు ప్రసాద్ గారు. అక్కడ బౌలర్ని ఏదో అడుగుతున్నట్టున్నారు, స్పీడ్ వస్తుందేమో అని. చూద్దాం నెక్స్ట్ బాల్. ఓ చెట్టుకు తగిలి అది కింద పడింది, క్యాచ్ ఎవరు తీసుకోలేదు, సింగిల్ రన్ వచ్చింది. ప్రసాద్ గారు చాలా స్పీడ్గా పరిగెట్టి 1 రన్ ముగించారు. ఓ లక్ కటర్, లక్ స్పిన్ వేశారు. అన్ని వేరియేషన్స్ ఉంటాయి ప్రమోద్ గారు దాంట్లో, అదే నచ్చుతుంది. ఇది వైట్ బాల్, మరి లాస్ట్ బాల్. పొగిడితే వైట్ బాల్ వేసేంత కెపాసిటీ ఉంది ప్రమోద్ గారికి. ఓ 6 లాస్ట్ బాల్ 6తో ముగించారు ప్రసాద్ గారు. చాలా చక్కని షాట్ అది, అసలు ఎవరు పట్టుకోలేంత దూరం వెళ్ళిపోయింది. 5 ఓవర్లు ముగిసేసరికి 30 పరుగులు 3 వికెట్లు కోల్పోయారు నార్త్ టీం వాళ్ళు. మరి లాస్ట్ ఓవర్ ఎక్కువ రన్స్ వస్తాయా చూద్దాం. 30 పరుగులు అంటే చాలా తక్కువ. ఓ మొదటి బాల్ వికెట్. కెప్టెన్ జీవన్ గారి దగ్గర నుంచి మొదటి బాల్ వికెట్ కోల్పోయింది నార్త్ టీం. చాలా మంచి బాల్ వేశారు ప్రసాద్ గారు, మంచిగా ఆడుతూ 15 రన్ల దగ్గర అవుట్ అయ్యారు. నెక్స్ట్ బ్యాట్స్మెన్ జాయ్ గారు, ఇతను చాలా మంచి బ్యాట్స్మెన్, నించొని 6లు కొట్టే కెపాసిటీ ఉంది. చూద్దాం మరి సెకండ్ బాల్ ఏం చేస్తారో. ఓ చాలా పైకి కొట్టారు, కాకపోతే నెట్ దాటి బయట పడిపోయింది, అవుట్. తెలుసు కదండి, బయటికి కొడితే అవుట్ ఈ పార్క్లో. జాయ్ గారు ఆడుతూ అవుట్ అయిపోయారు. నెక్స్ట్ రమా గారు క్రీజ్లోకి వచ్చారు, క్షమించాలి రమణ గారు. ఓ డాట్ బాల్. కెప్టెన్ జీవన్ దగ్గర నుంచి మంచి బౌలింగ్ చూస్తున్నాం మనం. 2 బాల్ 2 వికెట్లు తీశారు. బాల్ ఏమవుతుందో చూద్దాం. 6. వాట్ ఎ షాట్. రమణ గారు చాలా చక్కని షాట్ ఆడారు. ఇంకా 2 బాల్ మిగిలి ఉన్నాయి. ఓ అక్కడ స్టంపింగ్ అపీల్ చేస్తున్నారు, థర్డ్ ఎంపైర్ చెక్ చేద్దాం ఒకసారి. బాల్ క్రీజ్లోనే ఉంది, కాలు. ఓకే, అక్కడ కాల్ లేపినందువల్ల రమణ గారు మరి అవుట్ అయ్యే ప్రమాదం ఉంది. చూద్దాం థర్డ్ ఎంపైర్ ఏమిస్తారో. ఓయూటీ అవుట్. నెక్స్ట్ బ్యాట్స్మెన్ డీజే వీరా, ఆల్రౌండర్. ఇతను ఆదర్శ్ నగర్ పెద్ద ప్లేయర్, చాలా బాగా ఆడతారు. క్రిస్ గేల్ 333 నెంబర్, జెర్సీ నెంబర్. లాస్ట్ బాల్ చూద్దాం ఏమవుతుందో. 6 4 వీరా
అందరూ వెహికల్తో చూస్తున్నారు వీరా 6 కొడతాడని. కీపర్ భయపడుతున్నారు, కీపర్ శ్రీహరి గారు. ఓకే, డాట్ బాల్, లాస్ట్ బాల్. 6 కొడదాం అనుకున్నారు కానీ అవ్వలేదు. ఓకే, చాలా చక్కగా బ్యాటింగ్ చేశారు నార్త్ టీం వాళ్ళు. 36 పరుగులు, 6 వికెట్లు. టార్గెట్ 37 రన్లు. చూద్దాం మరి ఏమవుతుందో మ్యాచ్. బ్యాట్స్మెన్ జీవన్, ఓపెనింగ్ బ్యాట్స్మెన్, కెప్టెన్. ఓపెనింగ్ బౌలర్ గౌరవ్, కెప్టెన్ వర్సెస్ కెప్టెన్. చూద్దాం మరి ఏమవుతుందో. చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది ఈ మ్యాచ్. 37 రన్లు, లో స్కోరింగ్ చూస్తామా మరి ఈరోజు, చూద్దాం. మొదటి బాల్ సిక్సర్, మొదటి బాల్ సిక్సర్ తలరించారు మన జీవన్ గారు. చాలా చక్కగా ఆడారు షాట్. రెండో బాల్, చాలా స్పీడ్గా పరిగెడుతూ ఒక రన్ ముగించారు. 7 రన్లు, 2 పరుగులు, 2 బాల్లో. మూడో బాల్, చాలా చక్కని లైన్ వేశారు గౌరవ్ గారు. మరి నెక్స్ట్ బాల్ చూద్దాం, సిక్సరా ఫోరా. చాలా పైకి లెగిసింది అది, కానీ క్యాచ్ అవుట్. యూటీ అవుట్. అక్కడ చెట్టు మీద దిగి కింద పడిపోయింది, క్యాచ్ అవుట్. మరి నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఎవరు? పూర్ణ గారు నెక్స్ట్ బ్యాట్స్మెన్. అక్కడ అందరూ అప్రిషియేషన్ చేస్తున్నారు. సీనియర్ మోస్ట్ ప్లేయర్ పూర్ణ గారు. చూద్దాం ఎలా ఆడతారు ఈరోజు. ఓకే, ఫస్ట్ బాల్ డాట్ ఆడారు. ఇంకా ఒక బాల్ మిగిలి ఉంది ఈ ఓవర్లో. చూద్దాం మరి 6 వస్తుందా, 4 లేదంటే వికెట్, చూద్దాం. లాస్ట్ బాల్, వికెట్. క్యాచ్ టేకెన్ బై రాహుల్. చాలా చక్కగా తీసుకున్నాడు, సింపుల్గా తీసుకున్నాడు క్యాచ్. రెండో వికెట్ కోల్పోయింది సౌత్ టీం. మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. నెక్స్ట్ బ్యాట్స్మెన్ శ్రీహరి గారు, వికెట్ కీపర్. వికెట్ కీపింగ్ చాలా చక్కగా చేశారు ఈ మ్యాచ్లో. చూద్దాం మరి బ్యాటింగ్లో కూడా చక్కగా ఆడుతారో లేదో చూద్దాం. ప్రసాద్ గారు ఫీల్డర్ సెట్ చేస్తున్నారు. బౌలర్ జాయ్, లెగ్ కటర్ బౌలర్, లెగ్ స్పిన్నర్. చాలా వేరియేషన్స్ ఉంటాయి ఏదైనా బౌలింగ్లో. మొదటి బాల్, చెప్పాను కదా చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఫస్ట్ బాల్ వైడ్తో స్టార్ట్ చేశారు మరి జాయ్ గారు. చూద్దాం ఈ ఓవర్ ఎలా వేస్తారో. శ్రీహరి గారికి ఆ బాల్ కనెక్ట్ కాలేదు. రెండో బాల్, ఇది కూడా వైడ్ అయ్యేలా ఉంది. ఓకే, వైడ్ బాల్. జాయ్ గారు ఎక్కువ వైడ్ వేస్తుంటారు అప్పుడప్పుడు వికెట్ కోసం. మూడో బాల్, అక్కడ రాహుల్ గారు చాలా చక్కని ఫీల్డింగ్, బౌండరీ సేవ్ చేశారు. ఇది కూడా వైడ్ బాల్. వరసగా మూడోసారి వైడ్ వేశారు జాయ్ గారు. ఓకే, అవుట్. ఓఈటీ అవుట్. వైడ్ లేస్తూ వికెట్ సంపాదించారు జాయ్ గారు. చాలా చక్కని బౌలింగ్. మూడో వికెట్ కోల్పోయింది. శ్రీహరి గారు మంచిగా ఆడుతూ అవుట్ అయిపోయారు. నెక్స్ట్ సాయి ప్రమోద్ గారు, చాలా పెద్ద ప్లేయర్ ఇతను. మరి చూద్దాం ఎలా ఆడతారు ఈరోజు. మొదటి బాల్ సిక్సర్. చెప్తూనే ఉన్నాను చాలా పెద్ద ప్లేయర్, చాలా జాగ్రత్తగా వేరే బౌలింగ్. ఇలాంటి టాస్లు వేస్తే సిక్సర్లు తరలిస్తారు ప్రమోద్ గారు. రెండో బాల్ బౌండరీ, షాట్. చాలా స్పీడ్గా ముగిద్దాం అనుకుంటున్నారు ప్రమోద్ గారు. ఎక్కడికో టైం అవుతున్నట్టుంది. మూడో బాల్ కనెక్ట్ చేశారు కానీ తగలలేదు ఆ బాల్. చాలా మంచి ఓవర్ వేశారు జాయ్ గారు. కాకపోతే 2 బౌండరీలు వెళ్ళిపోయి 2 ఓవర్లు ముగిసేసరికి 20 పరుగులు, 3 వికెట్లు. ఇంకా 1 వికెట్ తీస్తే గేమ్ ఆన్. చాలా మంచిగా ఇంట్రెస్టింగ్గా అవుతుంది. 1 వికెట్ తీస్తే ఆదర్శ్ నగర్ వాళ్ళకి, నార్త్ వాళ్ళకి. రాహుల్ గారు బౌలింగ్కి వచ్చారు. లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. చాలా వేరియేషన్స్తో వేస్తారు, స్పీడ్గా వేస్తారు, చూసుకొని ఆడుకోవాలి. మొదటి బాల్ డాట్ బాల్. సిక్సర్. చాలా సింపుల్గా కొట్టేస్తున్నారు ప్రమోద్ గారు. నాకు తెలిసి ఎక్కడికో వెళ్ళాలనుకుంటా, టైం అవుతున్నట్టుంది. ఫాస్ట్గా ఎవరితో డిస్కషన్ చేస్తున్నారు. ఓన్లీ 6లో కొడతాను అంటున్నారు, సింగిల్ పరిగెట్టరంట. చూద్దాం మరి నెక్స్ట్ ఏం చేస్తారో.
ఓ సింగిల్ పరిగెడుతున్నాను అనుకుని సింగిల్ పరిగెట్టారు. మరి అక్కడ ఎంపైర్ వార్నింగ్ ఇస్తున్నట్టున్నారు. బాల్ బ్యాటింగ్ చేస్తున్నారు ప్రమోద్ గారు. కొంచెం నిదానంగా ఆడచ్చు. ఓ మళ్ళీ సింగిల్ సర్లు 4లే కాదు సింగిల్ కూడా ఆడతానని. విజయానికి దగ్గరలో ఉన్నారు సౌత్ టీం వాళ్ళు. ఈ మెయిన్ వికెట్ పడతాయి కానీ చెప్పలేం మ్యాచ్. ఓ చాలా జోరుగా వచ్చింది బాల్, అది చాలా కష్టం అది ఆడడం. 3 ఓవర్స్ ముగిసేసరికి 29 రన్స్ 3 వికెట్స్. ప్రమోద్ గారు 19 మీద ఉన్నారు. 19 మీద ఉంటే మరి అటాకింగ్గా ఉంటుంది ప్రమోద్ గారితో, మామూలుగా ఉండదు. సిద్ధు గారు బౌలింగ్కి వచ్చారు. రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. హ్యాండ్స్ ఫ్రీ చేసుకున్నారు. మొదటి బాల్ వైట్ బాల్. కళ్ళు మూసి తెరిచేలోపు బాల్ వెళ్ళిపోయింది. మరి చూద్దాం నెక్స్ట్ బాల్ ఎలా ఉంటుందో. రెండో బాల్ కూడా వైట్ బాల్. చాలా ఎక్స్ట్రాస్ ఎక్కువ ఇస్తున్నారు రెండు టీమ్స్ వాళ్ళు, కొంచెం కంట్రోల్ చేసుకోండి. ఓ డాట్ బాల్. కీపర్ గారు చాలా హుషారుగా ఉన్నారు. ఎలా అయినా మ్యాచ్ విన్ అవ్వాలి అని కసి మీద ఆడుతున్నారు కీపర్ గారు ప్రసాద్ గారు. కానీ టీమ్మేట్స్ ఎవరు సపోర్ట్ చేయడం లేదు. ఓ వాట్ ఏ షాట్, విన్నింగ్ షాట్, సిక్సర్. ప్రమోద్ గారికి టైం అవుతున్నట్టుంది, చాలా స్పీడ్గా ముగించారు మ్యాచ్. ఇక్కడ విన్నింగ్ మూమెంట్ చూడొచ్చు, క్షమించాలి. ఇక్కడ అందరూ నార్త్ టీమ్ వాళ్ళు సాడ్గా ఉన్నారు. విన్నింగ్ ప్రైజెస్ 6 కొట్టినందుకు మన రాహుల్ గారికి 10 రూపాయలు. రాహుల్ గారికి అనే కాదు, ఎవరు 6 కొట్టినా 10 రూపీస్. మన యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి స్పాన్సర్ చేస్తాం. 6 కొట్టిన వాళ్ళందరికీ 10 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. ఆదర్శ్ నగర్ సౌత్ వేస్ ఆదర్శ్ నగర్ నార్త్. అలాగే విన్నింగ్ ప్రైజెస్ చాలా తక్కువ మంది కొట్టారు సిక్సర్లు ఈరోజు, తక్కువ సిక్సర్లు వెళ్ళాయి. మొదటి మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. కాకపోతే లో స్కోరింగ్ చూద్దాం అనుకున్నా కానీ అవ్వలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.